ఇప్పుడు మిగతా యుగాల కంటే కూడా ఈ కలియుగంలో ఎక్కువగా వెంటనే కర్మఫలం అనుభవించడము ఇదన్నీ జరగడం జరుగుతుంది కదా గురుగారు. ఇంతకుముందు కొంచెం టైం ఉండేది కదా. అవును అవును. అలా ఎందుకని అలా కలియుగానికి మనకి శిక్షణ? కలియుగంలో లక్షణమే ఏంటంటే మనకి ఇలా మాట్లాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. మేము చాలా చోట్ల చెప్తూనే ఉంటాను, మనకున్న 4 యుగాలు ఉన్నాయి కదా, 4 యుగాల్లోనూ మనం జన్మించిన వాళ్ళమే, ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళం. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే ఏంటి, 4 కలిపి ఒక మహాయుగం అంటాం. ఇలా 28, 27 గడిచి 28వ మహాయుగంలో కలియుగంలో మనం ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వచ్చాం కదా. సో ఎంతెంతో ప్రారంభ కర్మ, అది ఒక జన్మతో ఎక్కడ పోతుంది? నేను అందరూ చెప్తాను, ఆయన ఈ జన్మలో ఇలా ఉన్నారని కాదు, వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం, ఇంకో డ్రెస్, మన జీవన విధానం ఇంకో చోట పడతాం. కొన్ని కర్మలు అక్కడ తీరాలి మనకి, ఆ తీరడం కోసం అక్కడికి వెళ్తాం. ఏదో ఇంట్లో జన్మిస్తాం. ఆ జన్మించడం కూడా చెప్పాను ఇందా, బంధం, కేవలం బంధం తల్లిదండ్రులే. వీళ్ళు నా తల్లిదండ్రులకి బంధం కదా, నేను ఇలా కలవాలి, నా తండ్రి నన్ను ఎప్పుడు తిట్టకూడదంటే కావదు. అంతే, తండ్రి అయినా తల్లి అయినా ఏ విధంగా అది ఆ రుణం అక్కడ దాకానే రుణం. ఎవరి జీవిత పయనాలు వాళ్ళ పయనమే వాళ్ళు తెలుసు. ఇలా మనం పుణ్యఫలం పాపఫలం ఇంతంత కొండలంతా కూడబెట్టుకుంటూ వస్తాం, ఇన్ని కోట్ల జన్మలు కాబట్టి. అయితే ఏమవుతుందంటే కృతయుగం, మనందరం అంటాం కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది, ఎవరు అన్యాయం చేసేవాళ్ళు కాదు అని చెప్పంటే మనం ఎప్పుడు. తర్వాత త్రేతాయుగంలో కూడా బాగానే ఉండేది 3 పాదాల, తర్వాత ద్వాపరయుగం 2 పాదాలు, తగ్గుతూ వచ్చింది. మరి అప్పుడున్న మనుషులు అందరూ కూడా ఎందుకు పుణ్యాత్మలే ఉన్నారు? ఎందుకు ఎవరు దొంగతనాలు చేసేవాళ్ళు కదా? అసలు కృతయుగంలో దొంగతనం అనేది ఎరుగురు అంటారు, చోర భయం లేదు, ఇవే అంటాం మనం శాస్త్రంలో చదువుతాం, ఏమీ లేవు అని. ఎవరు ఉండేవాళ్ళు కదా, దొంగతనం ఉండేది కాదు, అందరూ సుఖంగా జీవించేవాడు, పంటలన్నీ టైంకి పడుతూ ఉండేవి, అందరూ రాజు ఎంతో ధర్మాత్ముడే ఉండేవాడు, ఇవన్నీ వింటాం మనం. ఏంటంటే అంతకు ముందు యుగాల్లో, ఇప్పుడు 28వ యుగంలో కలియుగం ఉన్నాం కదా మనం, మహాయుగంలో. దీని ముందు కృతయుగం సంగతే తీసుకుందాం, అంటే 3 యుగాల కింద. ఈ కృతయుగంలో మనందరం ఉన్న వాళ్ళమే, ఇప్పుడున్న కంటి కనపడిన వాళ్ళందరూ. అయ్యో, నేను చూస్తుంటాను, ఏంటి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల్లో ఉన్న వాళ్ళు మన మధ్య తిరుగుతుంటారు. వాళ్ళలో కొంతమంది సాహిత్యంలో అయ్యో శివుడి మీద బ్రహ్మాండంగా రాసేసేవాడు ఉంటాడు ఒక ఆయన. ఆయన చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఏదో చిన్న స్కూల్ టీచర్ లాగా మొదలు పెడతాడు. అసలు కొంతమంది స్కూల్ టీచర్ కూడా కాదు, ఏదో ఇంజనీరింగ్ ఏదో చదువుతారు, బ్రహ్మాండంగా రాసేస్తాడు శివుడి మీద. ఏంటి, వీళ్ళని నేను గమనిస్తున్నాను, వాళ్ళల్లో కొంతమంది మహాపండితులు, కాశీలో ఏదో పండితులే, ఆ వాసన సోలికి ఉండిపోయి అది ఇప్పుడు ఒక్కసారిగా అలా వస్తుంది. అందుకని ఆకర్షణలో కూడా చూడు, కొంతమందికి కృష్ణుడి మీద ఆకర్షింపడిపోతారు, కొంతమంది శివుడు అంటే ప్రాణం. వాళ్ళు ఎందుకంటే కారణం కూడా చెప్పలేరు. ఏమో నిన్ను నాకు లేదు, నాకు శివుడే ఇష్టం, నాకు హనుమంతుడే ఇష్టం, ఇదే అంటారు. ఎప్పుడు హనుమంతుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు, హనుమంతుడే. ఆ ఆకర్షణ వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఇన్ని లక్షల కోట్ల జన్మల్లో ఎక్కడో వీళ్ళు ఆ దేవతతో దగ్గరగా ఉండటమో, వీళ్ళ అదృష్టం బాగుంటే, లేదా ఏదో పెద్ద పుణ్యక్షేత్రంలో ఏదో రూపంలో ఉండటమో, హనుమంతుడి పుణ్యక్షేత్రం. ఇప్పుడు నేను కాశీ శివుడు నేను చూసిన వాళ్ళు, నేను ఈ మధ్య వచ్చిన వాళ్ళని చూశాను. అసలు ఎంత ప్రాణం అంటే శివుడు అంటే ఇంత కాదు, 24 గంటలు శివుడు చెప్తే ఇంకా అసలు శివుడే నాకు ప్రాణం అండి అంటారు. దేవతలు ఒప్పుకుంటారు, సరే, అంత అభిమానం వచ్చేసింది అతను శివుడి మీద. ఎందుకు, నేను చూస్తే కాశీ క్షేత్రంలో ఒకప్పుడు ఇతను అర్చకుడు అనమాట. సో ఉండి అదా ఉండిపోయింది మనసుకి, అదే పట్టుకుని ఉంటుంది. ఇలా రకరకాల వస్తుంటాయి. సో ఆ యుగంలో ఏమవుతుంది, ఈ త్రేతాయుగంలో ఇప్పుడు ఎందుకు పడుతున్నారంటే చెప్తున్నా, త్రేతాయుగంలో మనం అంతకుముందు కలియుగాల్లో ఉంటాయిగా, 27 కలియుగాలు వెనకెళ్ళే ఆ కలియుగాలు, మిగిలిన యుగాలన్నీ అప్పుడు చేసిన కర్మలలో, పాపపుణ్య కర్మల్లో మనకి కేవలం పుణ్యఫలం మాత్రమే ఇప్పుడు అనుభవానికి వస్తుంది. త్రేతాయుగంలో మనం బతుకుతున్నప్పుడు, ఈ ఆత్మలన్నీ జీవిస్తున్నప్పుడు, ఒకళ్ళ విధానం, ఇంకో జీవితం, ఒకళ్ళు ఉద్యోగంలో ఉంటారు, ఇంకో ఉద్యోగంలో ఉంటారు, ఏదో విధంగా. అప్పుడు ఏంటిట, ధర్మం అయితే ఎప్పుడైతే చక్కగా నడుస్తూ భూమి మీద ఉంటుందో, నవగ్రహాలన్నీ కూడా చక్కగా ఉంటాయో, దేవతలందరూ కూడా ఇదిగా ఉంటారో, ఆ టైంలో దేవతలంతా కూడా అనుగ్రహం ఏంటి, ఒకసారి ప్రార్థిస్తేనే అనుగ్రహిస్తారు దేవతలు. ఆ రోజుల్లో మనం వింటుంటాం కదా, ఆయన తపస్సు చేశాడు, దేవత ప్రత్యక్షమైంది అంటుంటే, అలా ఎంతమంది గురించి వింటాం. మార్సులు తపస్సు చేసుకోవడం, దేవతలు కనపడడం, ఎన్నో వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా అది ఎందుకు, అప్పటికే
వాడు ఏదో ఒక 10 కోట్ల అనుకో, ఇంత పాప పుణ్యఫలాలు పోగేసుకో, ఒక 5 కోట్లు ఇది 5 కోట్ల పుణ్యఫలం అంటే దాంట్లో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఆ కాలంలో ఆ పాప ఫలం అనుభవానికి రాదు, పుణ్యఫలమే అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చటం వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా మంచితనమే ఉంటాయి. ఇది రాను తగ్గుతూ వచ్చి ఈ కలియుగం వచ్చేటప్పటికి మరి అప్పుడంతా మిగిలిపోయింది కదా, అప్పుడు అనుభవించలేదు కదా వాళ్ళు, ఆ పాపాలంతా పెరిగిపోయింది కదా, మంచి బ్యాలెన్సే తీసుకున్నాడు. అప్పుడు మంచి బ్యాలెన్సే అనుభవిస్తాడు. ఎందుకు, అప్పుడు లోకం అంతా తీరు అలాగే ఉంటుంది ఆ యుగ లక్షణం కాబట్టి. ఇప్పుడు కలియుగానికి రాగానే ఏమవుతుంది, వాడు మామూలుగా ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారంభ కర్మ ఫలితం వస్తుంది, ప్లస్ అప్పుడు మిగిలిపోయింది ఉందే అవన్నీ ఈ జన్మలో తీసుకుంటారు. అందుకని ఒక్కొక్క జన్మలో మనకి ఇప్పుడు ఒక 30-40 జన్మల్లో మనం ఇంతమంది పడింది తోసుకొస్తుంది మన మందికి. 30-40 జన్మల్లో మనం ఇంతకాలంలో ఇంతకుముందు యుగాల్లో ఏమేమి తప్పులు చేసి ఏ కర్మలు చేసామో పాప కర్మలు వాటి అనుభవం ఒకే జన్మలో వచ్చి పడిపోతుంది. ఈ కలియుగంలో ఈ జన్మలో అనుభవించాల్సి ఈ జన్మలోనే. అందుకనే ఎంతో ధర్మాత్ముల సైతం ఎంత అనారోగ్యాలు పట్టడం, కష్టాలు పట్టడం, అసలు పాపం ఇల్లు కూడా సరిగా గడవపడటం. నిన్ననే నేను ఎవరి గురించో చదివాను. ఆయన అన్నమాచార్యుల వారి గురించి ఎంతో అసలు బయట పెట్టి తీసుకొచ్చినాయనట. 95 సంవత్సరాలు జీవించాడు, మహాగ్రంథాలన్నీ రచించాడు. ఆయన సామాన్యమైన గ్రంథాలు కాదనమాట. ఆయన చివరి రోజుల్లో ఎంత దుర్భరం అంటే తిరుపతి వీధుల్లో ఆయన తినడానికి తిండిలేక అడుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే మన అంతటి మహానుభావుడు కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంతకుముందు జన్మల్లో చేసిన ఏదో కర్మఫలం అంతా ఇప్పుడు తోసుకొచ్చింది అనమాట ఆయనకి. చివరికి ఏంటి, రిక్షా వాళ్ళందరూ చేరదీసి ఆయన పెట్టారు, పాపం తిండి పెట్టేవాళ్ళట. అలా ఎన్నెన్నో పివిఆర్కే ప్రసాద్ గారు తెలుసు కదా, ఆయన ఒక చోట ఒక ఎస్సే ఒక ఆర్టికల్ రాసి ఆయన మాస్టర్ గారో ఎవరి గురించో రాసి చెప్తాడు. ఆయన ఎంతో ధర్మాత్ముడు ఆయన అనమాట. వాళ్ళ గురువు గారు ఆయన స్కూల్ టీచర్ ఆయనకిట. ఆయన ఒక చోట రాశారు దాని గురించి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడంటే ఆయన మన సంతానం అంతా వెళ్ళిపోతారు ఆయన కంటే ఎదుర్కొండా అనమాట. అయినా కూడా అది ఎంతో మరి అంత మహానుభావుడు ఏంటి అన్ని కష్టాలు పట్టడం ఏంటి, ఏదో జన్మల్లో చేసుకున్న కర్మఫలం అంతా ఇప్పుడు అనుభవించాడు. అయినా ఆయన ఇప్పటికీ కూడా నిత్యం మూసిన దగ్గర ఎక్కడో ఉండేవాడని చెప్తారు. ఆయన ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడు ఆయన. ఈయన అడిగారట, ఏమిటి స్వామి ఇన్ని కష్టాలు పడ్డారు, ఇప్పటికీ మీరు ఇంకా దేవతార్చన సంధ్యావందనం ఇలాగే చేసుకుంటుంటారే అంటట. ఇవన్నీ కూడా నేను ఏదో జన్మలో ప్రారంభకరం పడుతున్నాను, ఇప్పుడు పడ్డాను, ఈ చేస్తున్నంత లోకక్షేమం కోసం నేను చేస్తున్నాను అన్నట్టు. అర్థమైనా అంతటి మహానుభావాలు ఉన్న మన దేశం మంది. తిరుపతిలో మన ఆలయం ఉంది కదా, తిరుమల ఆలయంలో పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఏదైనా రాజులు వాళ్ళు శాసనాలు వేసేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైంకి ఏదో దానాలు చేసిన విశేషాలన్నీ కూడా, ఒకటేమో మామూలుగా రేకుల మీద రాగి శాసనాలు చేయటం, ఇంకోటి ఏంటి రాతి శాసనాలు చేయటం, శిలాశాసనాలు చేయటం, వాటి మీద రాసేవాడు. తిరుపతి ఆలయానికి వెళ్ళి చూస్తే మనం తిరుపతి ఆలయం గోడ చుట్టూ మొత్తం శాసనాలే ఉంటాయి. వాటి మీద లిపిలో రాసి ఉంటుంది రకరకాలుగా ఎన్నో విశేషాలు. అవన్నీ మనకి ఆ లిపిలు కూడా తెలియదు అనమాట. ఇవన్నీ అసలు ఏమిటి లిపి, ఏం రాశారు, ఇవన్నీ దాన్నంతా కూడా ఎపిగ్రాఫాలజీ అంటారు. ఇదంతా కూడా తిరుపతిలో ఒక మహానుభావుడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, ఆయన తిరుమలలో అన్ని శాసనాలని కూడా చక్కగా తెలుగులోను ఇంగ్లీష్లోను ట్రాన్స్లేట్ చేశాడు. అది ఆయన జీవితకాలం మొత్తం సరిపోయింది, 90 ఏళ్ళు. ఈ 90 ఏళ్ళ దాంట్లో ఆయన ఎంతో ఏమంటాం ఎన్నో కష్టాలు, భార్యని, సంతానాన్ని, అల్లుల్ని అందరూ వెళ్ళిపోవడం కానీ ఎక్కడ చూశాడు. కానీ ఏ మాత్రం చలించకుండా ఆయన సేవకే పెట్టి ప్రతి శాసనం ఈ రోజున టీటీడీ గురించి పాతకాలంలో ఒక 500 సంవత్సరాల క్రితం ఎవరెవరు ఏ దానాలు చేశారు ఆ దేవస్థానానికంటే ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ అని తయారు చేశాడు ఆయన. అవన్నీ వాళ్ళు ఒక 6 వాల్యూమ్స్ కింద ప్రింట్ చేశారు. ప్రతిదీ ఫోటో తీసి ఒక్కొక్క శిలాశాసనం ఫోటో తీసి దాన్ని ఆయన తెలుగులోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి, ఒకటే దురదృష్టం ఏంటంటే అది ఆయన చూసుకోలేకపోయారు. ప్రింట్ అయిన తర్వాత ఏదో లాంచ్ అది పెడదాం అనుకుంటే ఈ లోపల ఆయన దురదృష్టం వెళ్ళిపోయాడు. కానీ అంతటి మహానుభావులు ఉన్న ప్రదేశం మన దేశం అన్నమాట. అందుకని నేను చెప్తాను, ధర్మంగా ఉండండి, పుణ్యంగా ఉండండి అంటున్నానంటే, నాయన మీరు
ఇన్ని జన్మల కష్టాలు ఇప్పుడు పడుతున్నారు కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు గురువిందా చెప్పినట్టు ఉంటే కనీసం వీటిలో కొంత తగ్గుతుంది. మీరు 40 జన్మల్లో ఇప్పుడు పడాల్సింది ఒక 20 జన్మల్లో పడతారు. అండ్ అసలు అన్నిటికంటే ఏంటి, ఇది తగ్గి ఇంకో జన్మల్లో అనిపించడమే కాదు, మనకి గనక అంత మహాన జ్ఞానుల దగ్గర శక్తి ఉంటుందని చెప్పని వలయంలాగా ఉంటుంది. అసలు ఎంతో మహానుభావుల దగ్గర ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి దగ్గర కూర్చున్నప్పుడు, రమణ మహర్షి దగ్గర కూర్చుంటే మనం ఆ చుట్టూతా దగ్గరలోకి వెళ్ళి కూర్చుంటే ఒక విధమైన వేడి ఉండేది. వేడి అనమాట. అంటే ఆ జ్ఞానానికి జ్ఞాన జ్వాలలు అంటామే, అలా వేడి ఉంటుంది ఆయన దగ్గర. అవన్నీ ఇప్పటికీ మనం అనుభవించవచ్చు. వారు ఇప్పుడు ఎదురుకుండా లేకపోయినా నువ్వు ఎప్పుడైతే స్వామివారిని, కంచి మహాస్వామి వారిని అంతగా ఆరాధిస్తూ ఆ శక్తి గురించి గ్రహించి ఆయన మనస్సులో తలచుకుని అంతగా ఆరాధిస్తూ ఉంటే ఆయన పక్కనే కూర్చుంటారు. ఆయన అదృష్టంలో పక్కన కూర్చుంటారు. నువ్వు ఆ వలయం అంతా కూడా ఫీల్ అవుతావు. ఇప్పటికీ మనం ఆ అగ్ని జ్వాల అనమాట. అది అలా అంటారే కొంతమంది, అమ్మ ఆయన పుట్టుకుంటే అగ్ని లాంటి వాడు అంటాం. ఇంకా ధర్మం, అగ్ని అంటే ధర్మం అన్నమాట. అంతే, అది అలా ఉంటుంది ఆ వలయాలు. సో మనం ఎప్పుడైతే ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్ళం, నేను అందరినీ గురు ప్రాముఖ్యత ఇంత అని చెప్తుంటాను ఎప్పటికీ. నాయన మీరు కాసేపు ఆయన దగ్గర కూర్చుంటే వాళ్ళ యొక్క జ్ఞానం అనే అగ్నిలో మీ ప్రారంభ కర్మ అంతా నశించిపోతుంది, దహించిపోతుంది. దహించిపోయి మీరు మంచి మార్గంలో పడతారు, మీకు మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని భగవంతుణ్ణి, గురువుల్ని నమ్మకంగా పట్టుకోండి, కూర్చోండి. మనం ఇప్పుడు రోజు మనకి వాట్సాప్లో వస్తున్నాయి కదా, చంద్రశేఖర సరస్వతి గారి విశేషాలు ఓళ్ళని మనం వింటున్నాం. సేకరణ అని రోజు ఎవరో ఒకరు పెడుతున్నారే, ఆయన దగ్గరికి ఫలానా వాళ్ళు వచ్చారు, కాసేపు కూర్చొని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు, నెక్స్ట్ డేనే వాళ్ళకి ఇది జరిగింది. ఏమిటి, కేవలం ఆయన దగ్గర కూర్చుని వెళ్ళినంత మాత్రాన్ని ఆయన ఏదో 2 మాటలు మామూలుగా మాట్లాడి పంపించేసేవాడు. ఇంటికి వెళ్ళగానే ఆయన పెద్ద కష్టం నుంచి బయటపడటం ఆశ్చర్యపోతుండేవాడు. ఏంటంటే ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయనకున్నటువంటి అంత వలయంలో, ఆ అగ్నిలో వీళ్ళ ప్రారంభ కర్మ అంతా వెళ్ళిపోతుంది, నశించిపోతుంది అనమాట. వీళ్ళు చక్కగా అలా ఒక్కసారి వెళ్ళించి వెళ్ళిపోతారు. అదే ఆ క్షణంలో వాడు గ్రహించారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు మనం వింటున్నాం అవన్నీ. నిజంగా కంచి మహాస్వామి వారు ఉన్న సమయంలో ఆయనని గ్రహించి, ఆయన శక్తి గ్రహించిన వాళ్ళు కొంతమంది గ్రహించి మహానుభావులను నమస్కారం పెట్టుకున్నారు. వాళ్ళు ఆయన విజిట్ చేసిన, అంటే ఆయన కొంతమంది ఇళ్లలో బస చేసేవాళ్ళు ఆయన అలా వెళుతున్నప్పుడు అనమాట. వాళ్ళ తరాల వాళ్ళు ఇప్పుడు వింటున్నారు. వీళ్ళు అమ్మో అంత మహానుభావుల మా దగ్గరికి వచ్చింది అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. చెప్తానే, మహాభారత సమయంలో శ్రీకృష్ణుడి గురించి కొన్ని వేల మందికే ఆయన తెలిసి ఉండొచ్చు, గ్రహించి ఉండొచ్చు ఆయన దేవుడు అని. బట్ ఇప్పుడు ఎన్ని కోట్ల మంది గ్రహిస్తున్నారు ఆయన దేవుడు అని? అవునా? ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మంది అమ్మో శ్రీకృష్ణుడు అంటే స్వామి నారాయణుల వారే అని చెప్పి ఇప్పుడు మనం నమ్ముతున్నాం. ఆ కాలంలో ఆయన ఉన్న టైంలో కోట్ల మంది నమ్మారు ఆయన్ని? కొన్ని వేల మంది కూడా లేదు. మహామునులు, మహాయోగులు మాత్రమే ఆయన భగవంతుడిని గ్రహించగలిగారు. అలాగా ఈ కాలంలో భగవంతుడి ఈ అన్ని కాలాల్లోనూ అనేక రూపాల్లో సాక్షాత్తు భగవంతుడే శ్రీమన్నారాయణుడే అవతారంగా తీసుకునేది యుగాంతంలో మాత్రమే ఆయనంతా ఆయనే వచ్చేస్తాడు. ఈ మధ్యకాలంలో రకరకాల అంశాలతో ఆయన మన మధ్య తిరుగుతుంటాడు. వచ్చి ఎన్నో రకరకాల అంశాలతో వచ్చి, మానవ రూపంలో వచ్చి అంశాలతో ఈ భూమి మీద ఉండి మానవుల్ని మంచి మార్గంలో నడిపిస్తూ పీఠాధిపత్యం వహిస్తున్న వాళ్ళల్లో కూడా మీరు గమనించండి, ఏ పీఠానికైనా కూడా ఆ పరంపరలో ఉన్న వాళ్ళల్లో అందరికీ అంత ప్రాముఖ్యత రాదు, మనకు తెలియదు. ఎవరో ఒకళ్ళ గుద్దరి గురించి అక్కడక్కడ మనం ఎంతో వింటుంటాం మహానుభావులు. అదేంటంటే ఆ పీఠానికి అంత వైభవం తీసుకురావడానికి, అంత ప్రాభవం తీసుకురావడానికి ఆ పరమేశ్వరుడు ఆయనే ఒక రూపం తీసుకుని ఆ పీఠాధిపత్యం వహిస్తాడు. ఆ టైంలో వచ్చి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి, ధర్మం తీసుకొచ్చి, అలా అటువంటి ధర్మాత్మలు, అటువంటి పుణ్యాత్మలు, అటువంటి దైవాంశ సంభూతులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు అక్కడక్కడ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇప్పుడు ఓ 400 సంవత్సరాలు తెలుస్తుంది, ఓ 200 సంవత్సరాలు తెలుస్తుంది. వీళ్ళ ఇంటికి వచ్చారు మన మధ్యకి, ఓహో అవునా అనుకుంటాం. మన ప్రారంభ కర్మలు తీరడానికి మళ్ళీ నేను చెప్తుంది ఏంటి, వాళ్ళ దగ్గరే ఉండాలనే లేదు.
మీరు అనుసరించండి, వాళ్ళని చెప్పింది అనుసరించండి. అండ్ మనస్సులో ప్రార్థిస్తే బాబు, మనస్సులో మనం వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళ మార్గంలో వెళితే వాళ్ళు మనకి స్వప్న దర్శనము ఇస్తారు. చాలా మంది గురువులు స్వప్న దర్శనంలో కనపడ్డారని చెప్తారు కదా. మా గురువుగారు స్వప్నంలో కనపడ్డారండి, మాకు రాణమహర్షిగా దర్శనం ఇచ్చారు, మా స్వామివారు చంద్రశేఖర సరస్వతి నాకు ఇలా దర్శనం ఇచ్చారని చెప్తారే. ఎలా ఎందుకు దర్శనం ఇస్తారు? వాళ్ళకి తెలుసు ఈ జీవి ఇంత కొట్టుకుంటూ తాపత్రయపడుతోంది, ఈ జీవికి అవసరం, ఈ జీవి మంచి మార్గంలో ఉంటున్నా కలియుగ ప్రభావం వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఈ జీవి, ఈ జీవి బాగుంటే లోకానికి కాస్త మంచి చేస్తాడు అన్నప్పుడు తప్పకుండా ఇస్తాడు. అలా మీరు కూడా మీరు ఎక్కడో దూరంలో ఉండి మేము దర్శించుకోలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అనుకోకట్లేదు. ఎక్కడి నుంచి నమస్కారం పెట్టినా, ఎక్కడి నుంచి అనుసరించినా వాళ్ళకి చెందుతుంది. మీ ఆలోచన క్షణంలో తెలుస్తుంది వాళ్ళకి. మన ఆలోచనలన్నీ క్షణంలో. అందుకనే ఒక్కొక్కసారి చూడండి, ఈ గురువులు శిష్యులని ఏంటంటే అంత దగ్గరికి తీసుకున్న శిష్యులు దగ్గర తీసుకోవడం అంటే, అంత ఏ శిష్యులైతే ఇంత మంచి మార్గంలో ఉన్నారో వాళ్ళకి వీళ్ళంతటి వీళ్ళే ఫోన్ చేసి చెప్తారు, నాయన ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుస్తూనే ఉంటుంది, వీళ్ళు ఇలా అవుతుంది, ముందు ఇలా కాబోతుంది, ఇలా అవుతుంది అని వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. మీరు ఇట్లా అది కూడా అందరికీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు? ఎవరైతే ధర్మ మార్గంలో ఉండి చెప్పాను మళ్ళీ, వాళ్ళ వల్ల ధర్మం కాస్త నిలబడాలి, ధర్మం కాస్త ప్రచారంలోకి రావాలి, అందరూ బాగుండాలి, సృష్టి బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అన్న వాళ్ళని వీళ్ళు మంచి పరంపరలో పెడతారనమాట. మంచి ప్రవచనాల వల్ల అసలు వాక్కుకున్నంత శక్తి దేనికి లేదు. మన నోటి మాట వస్తుంది, ఆ వైబ్రేషను, ఆ మన మంత్రాలన్నీ అంతే కదా. మంత్రం మాట్లాడుతుంటే అది మంత్రం ఎన్నిసార్లు స్మరిస్తే, ఎన్నిసార్లు పడిస్తే అంత శక్తి చేకూరుతుంది. అక్షరాలు ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ ఉంటే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం వచ్చినాయి కదా. ఒక వ్యక్తి ఓం నమ శివాయ అంటే వచ్చే వైబ్రేషన్ వేరు, ఇంకో వ్యక్తి అంటే వైబ్రేషన్ వేరు, ఇంకోళ్ళు అంటే వేరు. ఒక మహాపురుషుడు నోట్లోంచి ఓం నమ శివాయ వచ్చిందంటే వేరు, అంతే కదా. ఇప్పుడు మనకి మంత్రోపదేశం ఇచ్చామంటారు, ఇస్తున్నారు, ఓం నమ శివాయ ఇస్తారు నీకు మంత్రం, ఓకే. అదే ఒక మహాపురుషుడు మంత్రోపదేశం ఇస్తున్నాడంటే దానికి ఎంత శక్తి ఉంటుంది దానికి కదా. ఆయనకి అంత శక్తి సంపన్నుడు కాబట్టి నీకు అది ఇస్తున్నాడు. అలాగ మాటకి ఎంతో ఆ వైబ్రేషన్, వాక్ అసలు మన శృతులు అవన్నీ అవే కదా, అలా వినపడనివే వాక్, అవే కదా మనం వాక్ అంటాం. అలాగే సంగీతానికి కూడా అంత శక్తి ఉంటుంది. సంగీతం వల్ల ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాం. ఇప్పుడు నారదుడు, తుంబళ్ళు, గంధర్వగానం అని వింటే ఎంతో శక్తి సంపన్న. అందుకని భగవంతుడు ప్రతి కాలంలో మీరు చూడండి, సాహిత్యంలో కానీ లేకపోతే శాస్త్రాలలో కానీ ఆ మామూలు అతి సామాన్య జీవితంలో కనపడుతుంది వాళ్ళు కానీ ఎంతో ధర్మాత్మని పెడుతూ ఎంతో గొప్ప సంగీతకారులను కాడా ప్రతి కాలాల్లోనూ ఉంచుతాడు. మనం ఒక తాన్సేన్ గురించి వింటుంటాం, తాన్సేన్ పాట పాడుతుంటే రాళ్ళు కొరుకుతాయి అని వింటామే. అలాగా ఆయన కొంతమంది అలా ఇప్పుడు చాగే గానం చేస్తున్నా, అలా రాములో రచుకొచ్చిన వాళ్ళని, హనుమంతుడు రచుకొచ్చిన, ఇలా ఎంతో మహానుభావులు జ్ఞానం చేస్తుంటే అలా ఉండేవాళ్ళు దేవతలు. ఎందుకంటే ఆ వైబ్రేషన్ శక్తి అంత పవర్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక MS సుబ్బలక్ష్మి మనకి మహానుభావులు, వాళ్ళందరూ ఏంటంటే భగవంతుడు ఇక్కడ ధర్మానికి తీసుకొచ్చిన పంపించిన మహానుభావ పురుషులు వీళ్ళందరూ అనమాట. ఆ దానికి కూడా శబ్ద తరంగాలకి విపరీతమైన శక్తి ఉంటుంది. సో ఈ మహాపురుషులు చేసిన దానివల్ల ఎంతో ఇదిగా నిలిచింది ప్రపంచం అంతా, నిలుస్తూ ఎప్పుడు. అందుకని ఎప్పుడూ సంగీత విద్వాంసుల్ని కూడా ఆయన పెడుతుంటాడు ఈ భూమి మీద. వాళ్ళ సంగీతం వల్ల కూడా ఈ సృష్టి చల్లగా ఉండాలని. అందుకు నేను ప్రత్యేకంగా చెప్తుంటాను, ఎవరైనా సంగీతంలో బ్రహ్మాండం చూడండి, మీరు సంగీతం ప్రావీణ్యంతో కూడా కొంతమందికి ఏ ప్రయత్నం లేకుండా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుంది. 5 ఏటకే వాళ్ళు అన్ని రాగాలు గుర్తుపట్టడం వచ్చేస్తుంది, ఎంతో బ్రహ్మాండం ప్రావీణ్యం వాళ్ళకి వచ్చేస్తుంటుంది. ఇలా సంగీతంలో ఉన్నవారు నిత్యం సాధన చేస్తుంటారు. దాంతోపాటు నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తాను, మీరు మన వాళ్ళ ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎంతో గొప్ప సంగీతం వాళ్ళు, అసలు సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే వారు అట్లీస్ట్ వారానికి ఒక్కరోజైనా మీ బిల్డింగ్లో సాయంత్రం వేళల్లో చక్కగా టెర్రస్ మీదకి వచ్చి సంగీత సాధన చేయండి. చేస్తే ఆ వైబ్రేషన్స్ వల్ల ఎంతో పాజిటివిటీ వస్తుంది. అసలు సంగీతానికి మేఘాలే కరిగి వర్షించేవని వింటాం కదా మనం, కొన్ని రాగాలకి మేఘాలే కరిగి వర్షిస్తాయి. అంత శక్తి ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు మన మధ్య ఉన్న వాళ్ళల్లో కూడా మంచి సంగీతంలో నేర్చుకుంటున్న వాళ్ళు భగవంతుడి దగ్గర కూర్చొని పాడుతుంటారు వాళ్ళు. అలా నిత్యం చేస్తూ ఉండండి. ఈ వచ్చే కాలంలో ఏంటంటే దానివల్ల పాజిటివిటీ ఉంటుంది. ఈ పాజిటివిటీ ఉండడం ఏంటి? పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే ఆ వైబ్రేషన్స్ వల్ల మానవుల మెదడు మీద పనిచేస్తుంది, మైండ్స్, మన ఆలోచనలు కూడా. ఎందుకు ఇంత నెగిటివిటీ బయట ఇప్పుడు చూస్తూ ఇన్ని అన్యాయాలు, ఇన్ని మానభంగాలు, చిన్నపిల్లల మీద అన్యాయాలు, ఇవన్నీ వాడికి ఆలోచన రావటమే కదా. ఆ మనిషికి ఒకటికి చెడు ఆలోచన వచ్చి వాడు చెడు పని చేస్తున్నాడు. మరి ఇదే మనం 100 ఏళ్ల క్రితం ఇటువంటివన్నీ వినలేదే మనం, ఇంత దుర్మార్గాలు వినలేదు కదా మనం అప్పుడు. ఎందుకు? ఆ రోజుల్లో ఇటువంటి మహాపురుషులు ఉండేవాళ్ళు, మహానుభావులు ఉండేవాళ్ళు, సంగీతకారులు అంత గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన సంగీతం వాయిస్తే పాడుతున్నప్పుడు కానీ, కచేరీ చేస్తున్నప్పుడు కానీ చుట్టూతా ఏంటి అడవి మృగాలు వచ్చి కూర్చుని వినేమంటారు. అన్ని కూర్చుని జంతువులన్నీ అలా కూర్చుని వినేవి. ఇక సంగీతం సౌండ్ కదా, ఆ సౌండ్ వైబ్రేషన్కి శరీరం తెలియదు, ఏ జీవికైనా తెలియదు అనమాట. మర్చిపోయి అలా కూర్చుని వినేవి. సో అంత శక్తి ఉంటుంది అనమాట వాళ్ళు. సో ఆ రోజుల్లో అలా ఉన్నట్టు ఈ రోజుల్లో కూడా మన మధ్య ఉన్నవాళ్ళు అది పాటిస్తే అది ఎంతో ఒక పాజిటివిటీ ఉంటే అప్పుడేమవుతుంది, ఇలా నెగిటివ్ ఆలోచనలు పోకుండా మనుషుల్లో ధర్మ మార్గంలోకి పెడతారు. అవును. అంటే కలియుగంలోనే పాపకర్మలు మనం గత 3 యుగాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు అనుభవంలోకి వచ్చినాయి కాబట్టి మనకి ఇన్ని కష్టాలు పడతాయి. అవునమ్మా. అందుకనే ఒక్కసారిగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ గత 7-8 సంవత్సరాల నుంచి ఈ 28-30 దాకా చాలా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి ఈ కష్టకాలం కూడా నేను చెప్పాను కదా, యూనివర్సల్ సైకిల్ అంటారు ఇవన్నీ కూడా. ఇలా మాట్లాడితే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఇటువంటివి భూమి, మన నక్షత్రాలు కనపడతాయి మనకి కదా. అసలు నక్షత్రాలు భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో. అలాగే మనకి కనపడుతున్న సూర్యుడి కంటా కూడా ఇంకా పవర్ఫుల్ ఆదిత్యులు ఇంకా ఉన్నారు, సూర్యులు ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట. అసలు అందరూ దేవుడు లేడు అనుకుంటారు కానీ ఇవన్నీ ఇన్ని కక్షల్లో ఇలా తిరుగుతూ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఏ శక్తి కదా. ఇప్పుడు సన్ మనకి అంత దూరంలో ఉంటేనే మనం 38 నుంచి 40 డిగ్రీలు లాగానే మాడిపోతున్నామే మనం. ఆయన ఏదైనా ఒక డిగ్రీ అయినా ముందుకు కదులుతున్నాడా? ముందుకు కలిగితే అసలు ఏమి నిలవదు భూమి మీద పేడకోటి. అంత అగ్ని అలా ఉంటుంది అనమాట ఆ స్వరూపం. ఆదిత్యుడు అంటే సూర్యనారాయణ కదా, అంటే శ్రీమన్నారాయణ స్వరూపం మళ్ళీ మనకి. అటువంటి ఆదిత్యులు ఎంతో ఈ విశ్వంలో చాలా ఉన్నారు. మనకు కనపడుతుంది ఆయనే, మన కంటికి కనపడుతుంది. అలాగే మన కంటికి కనపడుతున్న నక్షత్రాలు వీటన్నిటి మీద కూడా ఎంతో జీవరాశి ఎన్నో ఉంటాయి విశ్వంలో. ఈ చిన్న ప్రపంచంలో మనం ఒక్కడో ఇవ్వాలి ఎక్కడో అపార్ట్మెంట్ లో కూర్చుంటే ఎంత మన ఐడెంటిటీ, ఎంత మనం ఎంత ఇది గ్రహించి అందరూ తాపత్ర పడిపోతుంటారు. ఏదో నేను వెళ్ళిపోతే ఈ ప్రపంచం అంతా అయిపోతున్నట్టుగా ప్రతి మనిషి అనుకుంటాడు. నేను ఉండకపోతే ఈ ప్రపంచం అంతా జరగదు అన్నట్టు ఎవరికి వాళ్ళు అంత గొప్పగా ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. సో ఈ కాలంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా సైకిల్ జరుగుతున్నప్పుడు యూనివర్స్ లో చాలా కష్టకాలం మధ్యలో వస్తుంది. వచ్చినప్పుడు ఏదైనా అన్యాయాలు చేసేవాళ్ళు వెంటనే దాని ఫలితం చూస్తారు. ఇంతకుముందు 30-40 జన్మల్లో పేరుకుపోయిందంతా ఒకేసారి వస్తుంది. అందుకని మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటి, చిన్న వయసులో అనారోగ్యాలు రావడం, 40 ఏళ్ళకే వచ్చేయడం, 28 ఏళ్ళకి వచ్చేయడం, ఆ క్యాన్సర్ విపరీతంగా ఎక్కువైపోవటం, చాలా ఎక్కువైపోవడం చూస్తాను. ఈ మధ్య నేను ఇలా ఫోన్ చేస్తున్న వాళ్ళు అలా చూస్తున్నాను, కంటి క్యాన్సర్ ఎంత ఎక్కువైందో. అసలు కంటి క్యాన్సర్ ఉంటుందని చాలా మంది తెలియదు. ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ థింక్ 500 మంది ఎంతమంది ఐ క్యాన్సర్తో వచ్చారు. ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి నాయన? ఈ వైబ్రేషన్స్ వీటి వల్లే. అండ్ రేడియేషన్ మామూలుగానే ధర్మం లేదు, టైం లేదు కాలంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు 24 గంటలు ప్రపంచం అంతా వైఫైలో ఉంటున్నాం. వైఫై కూడా వేవ్సే కదా, ఈ వేవ్స్ మధ్యలో బతుకుతున్నాం మనం. ఆ వేవ్స్ వల్ల రేడియేషన్, దానివల్ల ఈ అనారోగ్యాలు ఇవన్నీ. సో ఇవి పక్కకి పోవాలంటే భగవంతుని నామం స్మరించడం, మంచి సంగీతం వింటే ఈ వేవ్స్ పక్కకి పోతాయి. ఈ వేవ్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ కాస్త తగ్గుతుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, ఎలాగా మనం ఈ కలియుగ ప్రభావం చేత ఎన్నో జన్మలది ప్రారంభ కర్మ అంతా ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది మామూలు వేళ కాదు, ఎంతో మహాత్ములు అనుభవిస్తారు. అసలు ఈ సంవత్సరం కొంతమంది మహాత్ములు కూడా నిష్క్రమిస్తారు, మహాపురుషులు కూడా వెళ్ళిపోయే సమయం ఇది వచ్చే 2-3 సంవత్సరాలు అటువంటి సమయం అనమాట. అయితే మామూలు వాళ్ళందరూ ఇందాక మొట్టమొదటిగా చెప్పినట్టు మిమ్మల్ని ఎంత నిరాశపరచడం కాదు నాయన,
ధర్మంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ వాటిలో అన్నింటిలో బాగుంటారు. భగవంతుని నమ్ముతూ ఉండండి, మీరు ఆ స్వామివారు నమ్ముతూ ఉండండి, మీరు నమ్ముకున్న దైవాన్ని నమ్ముతూ ఉండండి. అప్పుడు మీ జీవితాలన్నీ శుభప్రదంగా గడుస్తాయి. మీరు ఎవరినైతే ఏ గురువునైతే ఆశ్రయించి ఉంటారో ఆ గురువు చెప్పినవన్నీ విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. అది కాపాడినట్టు మిమ్మల్ని ఏది కాపాడదు. ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. మీరు నమ్ముకున్న గురువులందరూ మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ గురువులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.